ఇది శనివారపేట. ఎలా ఉందండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. పథకాల వల్ల ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయనే గెలుస్తారు. మీకు అన్ని పథకాలు శుభ్రంగా అందుతున్నాయండి? పెన్షన్ వస్తుంది, తర్వాత చేయూత, ఆసరా, అమ్మఒడికి ఎవరు లేరు మా పిల్లలు. అదే మరి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాడు కదా, దీని మీద అంటాడు. తర్వాత మీ ఆధార్ కార్డు ఇది లేదు కాబట్టి మీకు లేదు అంటాడు. ఆయన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పథకాలు ఇస్తా ఉంటాడు, రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఆధార్ నెంబర్ తప్పు ఉంది, మీకు ఇల్లు ఉంది, మీకు పొలం ఉంది, మేము తీసేసాం అంటాడు. ఇదివరకు ఏం చేశారు, రైతు రుణాలు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఇచ్చేసరికి గెలిచిన తర్వాత లేదన్నాడు. డ్వాక్రా రుణమాఫీ ఏం చేశారు, ఇస్తాం అన్నారు. 3 ఏళ్ళకి చివరికి వచ్చాక ఆవిడెవరో మినిస్టర్, స్త్రీ సంక్షేమ మినిస్టర్ సభలో అడిగినా కూడా నోరు మూసుకొని అన్నాడు చంద్రబాబు. అలా ఉంటుంది చంద్రబాబు పరిపాలన. అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలకి డబ్బులు పెట్టాడంటారు. అభివృద్ధి చేయకపోవడం ఏంటంటే 3 ఐటీ కంపెనీలు వచ్చినాయి వైజాగ్లో. ఆడున్నప్పుడు ఏమొచ్చినాయి, చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? 1,30,000 కోట్లు వచ్చినాయి ఫ్యాక్టరీ అభివృద్ధికి. ఈయన ఉన్నప్పుడు ఏమో 32,000 కోట్లు తెచ్చాడు. 32,000 ఉద్యోగం, 35,000 ఉద్యోగాలు ఇప్పించాడు 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు. ఇప్పుడు సెక్రటరీ ఆఫీస్ ఉద్యోగాలు తీసేసినా కూడా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు జగన్. డాక్టర్స్, పోలీసులు. మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు, 5 సంవత్సరాలు వేస్ట్ చేశాడన్నారు. ఏదో క్యామ్ బ్యాక్. చంద్రబాబు పార్టీ వాళ్ళు ఓట్లు వేయరు మాకు అని చెప్పి ఏదో 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతే తెలుగుదేశం వాళ్ళు వేస్తారు, లేకపోతే అవి కూడా పడవు అని చెప్పి ఆడు బాధ. అది ఇక్కడ జగన్ తిట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, 2 తిట్లు ఇచ్చాడు, వాళ్ళు ఏదో కొద్దిగా మనశ్శాంతిగా ఉంటారు. అది మోడీ, అమిత్ షా వాళ్ళు మర్చిపోయారేమో, కానీ జనాలు అందరికీ గుర్తున్నాయి. చెప్పులు వచ్చుకుని తిరుపతిలో అమిత్ షా ఎంట పడతాం, రాళ్ళు వచ్చుకుని కొడతాం, ఆడి కారార్థం పగలగడతాం. ఆడు మర్చిపోయాడేమో, చంద్రబాబు సంఖ నాకు దాకా వచ్చాడు. ఈ మోడీ గారు ఈడైతే పోలవరం ఏటీఎం అన్నాడు. ఇప్పుడు ఆడు సంఖ నాకు దాకా ఈడు వచ్చాడు. అంతకన్నా ఏం లేదండి. ఏదో గ్యాంబ్లింగ్. ఓట్లు అయ్యో తెలుగుదేశం ఓట్లు 4 ఓట్లు వాళ్ళకి పడతాయి. కూటమిలో మేము కలిసి ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళ అభివృద్ధి, అంతకన్నా ఏం లే. ఎవరికి ఏం పడవు. 175 అంటున్నారు కానీ 175 రాకపోయినా 140 సీట్లు అన్నా వస్తాడు. ఇక అంతకన్నా మినిమం 123 సీట్లు అన్నా గెలుస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నేను ఇప్పుడే మార్కెట్లో 2-3 అడిగా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామని అడిగా. మాకు అనవసరం, మేము ఫ్యాన్కే ఓటు వేస్తామంటుంది. ఆ బజార్లో కూడా అంతే, మేము ఫ్యాన్కే వేస్తామండి, ఎవరో మాకెందుకు, మాకు జగనే కావాలి. అది వస్తాం.